హలో, వందనాలన్నా. అన్నా వందనాలు. వందనాలన్నా. వందనాలు బాగున్నారన్నా? వందనాలన్నా. బాగున్నావన్నా? బాగున్నామన్నా. మీరు బాగున్నారన్నా? బాగున్నా. ఏం లేదన్నా, బైబుల్ ఒక యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక డౌట్ అడుగుతాను. ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటాను, అడుగుతున్నా. అడగనన్నా, తెలిసిన కాడికి అన్నా. నాకు నాకు పెద్ద తెలియదు. తెలిసిన కాడికి వెళ్ళేనా? తెలిసిన కాడికి చెప్పండి సరేనా అన్న. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే మనకు నరకం ఉందా, పరలోకం ఉందా? అన్న, దేవుడు అని అంటే ఆయన ఆయన ఒక సు అదే సువార్థికుడిగా వచ్చినాడు కదన్నా. ఆయన అంటే పాపలను రక్షించనిగా దైవ కుమారునిగా వచ్చినాడు కదన్నా. నేనేమడిగానంటే, యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా, పరలోకమా? ఆ దేవుడు అని నమ్మే పదానికి ఏమొస్తనే చెప్పండి మీరు ఫస్ట్. దేవుడు అనేదన్నా, ఆయన అయితే దేవుడైతే కాదన్నా. దేవుడు అననికే కాదు, ఆయన ఆత్మలను రక్షించనీకే ఒక దేవుని కుమారుని వచ్చినాడు ఆయన. దేవుని కుమారునిగా. ఆ, దేవుడు అనేది అయితే లేదు నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పినాడు. కానీ ఆయన దేవుడు అనే మాట ఎక్కడ చెప్పలేదేమో అని నేను అనుకుంటున్నా. ఆయన దైవ కుమారునిగా ఆయన తండ్రి ఆశయాలను నెరవేర్చనీకే ఈ భూమి మీదకి వచ్చినాడు అని ఉంది అన్న. సర్లేనా, నేను ఒక మాట చెప్తాను. దేవుని కుమారుడు అనేది వాస్తవమే. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా, పరలోకమా అని చెప్పాను. అవునవునన్నా. దానికి సమాధానం ఏదంటే అన్నా, యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే పరలోకం చేరం, కానీ ఆయన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం అని బైబిల్ రాయబడింది. యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే దేవుని ఉగ్రత తప్పించుకుంటామనింది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నన్ను పంపిన వాడిని ఎరుగుతేనే మీరు మరణంలోంచి జీవంలోకి దాటుతారని రాయబడింది. ఈ విధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం, పరలోకం వస్తుంది తప్ప దేవుడు అని నమ్మితే రాదు. ఆయన్ని దేవుడు అంటే రాదన్నా. రాదు. ఆయన దేవుని వద్ద నుంచి వచ్చాను అని నమ్మితేనే, ఆయనను దేవుడు పంపెను అని నమ్మితేనే పరలోకం ఉంది. అవునా? అట్లా యోహాను సువార్త 3:16 వచనము, 36 వచనము, యోహాను సువార్త 5:24 వచనము, ఇట్లా ఉన్నాయన్నమాట అన్ని. నీ ఫోటో ఒకటి పంపండి, యూట్యూబ్ లో పెట్టుకుంటాను. దేవుని కుమారుడు నమ్మితేనే నిత్య జీవం, లేకపోతే నిత్య జీవం ఈ భూమి మీద ఎవరికి లేదు. యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారునిగా నమ్మాలా, ఆయన దేవుడు పంపాని నమ్మాలి. ఎందుకంటే లాజరును సమాధి నుంచి లేపేటప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, నువ్వు నన్ను పంపుతివని వీరు ఎరుగునట్టు ఈ కార్యం చెయ్యని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. సమాధి కాడికి పోయి ప్రార్థన చేస్తాడు. నీది ఫోటో పంపు నాకు వాట్సాప్ లో. ఉంటా మరి, వాయిస్ రికార్డ్, ఇది రికార్డ్ ఎక్కువ అవుతుంది, వాయిస్ రికార్డు. వందనాలు. సరే అన్న, వందనాలన్నా.